ఎన్నికలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి యుద్ధం కాదు, ప్రగతి బాటకు పట్టేటువంటి ఒక అద్దం. అలాంటి ఎన్నికల సంగ్రామంలో అత్యంత తెలివైన వారు ఎవరయ్యా అంటే ఉద్యోగస్తులు. అంతకుముందు 5 సంవత్సరాల్లో మీరు ఏం జరిగిందో చూశారు. ఈ రోజు ఉద్యోగస్తులు ఒక కంపెనీ అయినా ఒక రాష్ట్రం అయినా కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఆ కంపెనీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. వారు బాగుండాలంటే ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగాలంటే ఇన్వెస్టర్స్ ఉండాలి, ఎకానమీ రొటేట్ అవ్వాలి. మరి గత 5 సంవత్సరాల్లో ఆదాయం తగ్గిపోయింది, మీకు 5 సంవత్సరాల్లో ఏమి జరిగింది లేదు. ఈ రోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా గుర్తించాలి. గుంతలు పడ్డ ప్రతి రోడ్డుని ఈ రోజు పుడుస్తా ఉన్నారు. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఆకాశం వైపు ఆనందోత్సాహాలతో పైకి వెళుతా ఉన్నాయి. ఈ రోజున మీ అందరి కోసం గల్లీ నుంచి ఢిల్లీకి, అమరావతి నుంచి అమెరికాకి మీరు ఒక్క అడుగు వేస్తే మేము 1000 అడుగులు వేస్తూ ముందుకు తీసుకు వెళ్తామని ఉద్యోగస్తులందరికీ మీరు జరిగే ప్రగతిని గుర్తుపెట్టుకొని మీ అండదండలు అందిస్తారని, కాబట్టి అలాంటి బలమైన నాయకులైనటువంటి ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.